తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట, తెలంగాణ రాష్ట్ర జంతువు జింక, తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, రాష్ట్ర పుష్పం తంగేడు, రాష్ట్ర పులులు అంటే అబ్బో అవి చానే ఉన్నాయి. వార్డు మెంబర్ కాడ నుంచి మంత్రుల దాకా ఎవరు కాళ్ళు వాళ్ళే టైగర్లమని ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు కదా. ఇక అట్లనే వాటి జతకి ఇప్పుడు కొత్త బెబ్బులు కూడా వచ్చి చేరింది. ఇప్పటి సంది తెలంగాణ రాష్ట్ర బొబ్బిలి పులి ఎవరంటే చక్కగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అని జీకే బుక్కులలో అప్డేట్ చేసుకోరి. రేపు పొద్దున మళ్ళీ ఏదైనా పోటీ పరీక్షలలో ప్రశ్న వస్తే తెల్లముఖం వేసుకోకుండా తెలివి కొద్ది రాసుకునే ఆస్కారం ఉంటుంది అన్నట్టు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారింది తెలంగాణ బొబ్బిలి పులిందన్న అనుమానం వస్తున్నది కదా. వార్డు మెంబర్ల నుంచి మంత్రుల దాకా ఎవ్వరు కాళ్ళు మా అన్న టైగర్ జిందాబాద్, మా అన్న సింహం అనుకుంటా అభిమానులు కార్యకర్తలు ఉమ్మాయ డక్కయ్య కూడా ఫ్లెక్సీలు వేసి జబ్బలు ఎగరేస్తుంటారా. ఇక అట్లా పులులు సింహాలని అందరూ పెట్టుకునే వరకు అది కామన్ అయిపోయింది కదా. అందుకే ఏదైనా వెరైటీ ఉండాలి, ఎవరికి లేని పేరు ఉండాలి. అట్లనే మనం అన్న మీద కార్చుకుంటున్న పాయిరం ఏందో కనబడాలి. అసొంటి పేరు అయితే మంచిగా ఉంటుందని సుదీర్ఘ మేధోమదనం చేసి ఆల్ ఇండియా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ సూర్యాపేట బ్రాంచ్ వాళ్ళు ఈ తీర్లా మాకు ఎదురొస్తే రప్పా రప్ప తెలంగాణ బొబ్బిలి పులి ఉత్తమన్న యువశక్తి అనుకుంటా శలసాని శ్రీనివాసరావు, శలసాని రాజీవ్ అనే వీరాభిమానులు ఇట్లా ఫ్లెక్సీలేసి పెయ్యి లోపట ఉన్న ప్రేమను ఒలకబోసిరన్నట్టు. బొబ్బిలిపూలి అన్న పేరు పెద్ద ఎన్టీఆర్ సార్ పేటెంట్ లెక్క ఉంటుండే. ఇక అప్పట్లో వచ్చిన ఆ సినిమా పెద్ద హిట్ అయిపోయింది. మరి సౌండింగ్ మంచిగా ఉండదని వాడిరో, రొటీన్ పులి కంటే ఇది డిఫరెంట్ ఉంటుందని వాడిరో కానీ నీళ్ళ మంత్రి ఉత్తమ్ సార్ మీద ఉన్న పాయిరం అయితే ఊరంతా చూస్తట్టు చేసుకున్నారు. అన్నట్టు ఇంతకుముందు ఇదే సూర్యాపేటలో జగదీష్ రెడ్డి సార్ ఫ్యాన్స్ కూడా గిట్లనే రప్పా రప్పా 3.0 లోడింగ్ అనుకుంటా ఫ్లెక్సీలేసి ప్రేమానురాగాలు సాటుకున్నారు. కార్ పార్టీలో కౌంటర్గానే ఉత్తమ్ సార్ ఫ్యాన్స్ కూడా ఇట్లా ఫ్లెక్సీల మీద ప్రేమను ఒలకబోసిరని అంటున్నారు. కాబట్టి ఇప్పటి సంది తెలంగాణ బెబ్బులి పులి ఎవలంటే టక్కిన ఉత్తమ్ సార్ అని యాదికి ఉంచుకొని చెప్పాలి. పరీక్షలలో వస్తే జవాబు రాసి ఒక మార్కు జేబులో వేసుకొని పోవాలి. ఆల్ ద బెస్ట్.